పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగింది. ఇవాళ ఉదయం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యాసంస్థలు, మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేస్తారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల 50 నిమిషాల వరకు కొనసాగే ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీభరత్తో మాటామంతిలో మోదీ పాల్గొన్నారు. యోగాంధ్రతో ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారని ప్రధాని కొనియాడారు. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ నాయకుల పనితీరు బేష్ అంటూ మోదీ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్ రోడ్లో కాళీమాత ఆలయ సమీపంలో ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికకు అభిముఖంగా సముద్రంలో నిలిపిన 6 యుద్ధ నౌకలపై తూర్పు నౌకాదళం సిబ్బంది యోగాసనాలు వేస్తారు. డార్నియర్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. ప్రముఖుల రాక నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డుతో పాటు మొత్తం 18 క్రీడా మైదానాల్లో యోగా ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఏయూ మైదానం, చినగదిలి గోల్ఫ్ మైదానం, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, గీతం స్టేడియం, రైల్వే స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా మరికొన్నిటిని గుర్తించారు. వీటికి అదనంగా మరో 30 ప్రాంతాల్లోనూ యోగా చేస్తారు. శరీర ఆరోగ్యం, మానసిక శాంతి, భారతీయ వారసత్వాన్ని